అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి. మనకి ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ ఒకే ఒక అవకాశం ఉంది. ఇప్పటి వరకు మెయిల్స్ చేశాము, మెసేజెస్ చేశాము, కాల్స్ చేశాము, పరిపరి విధాలుగా మన బాధను తెలియజేశాము. కానీ మనకి ఎటువంటి స్పందన లేదు. సో ఇలాంటి టైంలో మనం చేయగలిగేది ఒకే ఒక మార్గం ఉంది. ఆ మార్గం ఏంటంటే సాటర్డే చలో విజయవాడ అనేది చాలా ప్రతిష్టాత్మకంగా ప్లాన్ చేస్తున్నాము. దానికి కొంతమంది మీడియా ఛానల్స్ వాళ్ళ సపోర్ట్ కూడా మేము అడగడం జరిగింది. వాళ్ళు మాకు చెప్పింది ఏంటంటే, మీలో ఎక్కువ మంది వచ్చి ధర్నాలో పార్టిసిపేట్ చేస్తే మేము కంపల్సరీ మీ యొక్క బాధని మా ఛానల్ ద్వారా మేము గవర్నమెంట్కి తెలియజేసే విధంగా మీకు సహాయపడతామని వాళ్ళు మనకు మాట ఇవ్వడం జరిగింది. సో మొన్న చలో మంగళగిరి లాగా గ్రూప్ క్రియేట్ చేస్తే దాంట్లో యాడ్ అయ్యి చాలామంది రాలేదు. ఈ ఒక్కసారికి దయచేసి ఆ ఒక్క రోజు మీ పుస్తకాలని తీసుకునే రండి, మీ బుక్స్ తీసుకునే విజయవాడకి రండి. సాటర్డే ఈ చలో విజయవాడ అనే ధర్నాని చాలా బాగా ప్రతి ఒక్కళ్ళు విజయవంతం చేస్తారని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే 2018 సమయంలో ఇలానే ప్రతి వందలాది మంది ప్రతి ఒక్కళ్ళు విజయవాడ వచ్చి చాలా హై రేంజ్లో ధర్నా చేయడం వల్ల 5-6 గంటల్లో వాళ్ళకి పరిష్కారం లభించింది. సో ఇప్పుడు కూడా మనకి లభిస్తుందని, మంచి ఫలితాలు వస్తాయని మనం ఆశిద్దాము. మనకున్నది ఇది ఒక్కటే, ఇదే ఆఖరి అవకాశం. దయచేసి ప్రతి ఒక్కళ్ళు తరలి రండి. ఇప్పటికన్నా మన పోరాటాన్ని మనకు మనంగా పోరాడుకుందాం. ఎందుకంటే చాలా కష్టాలు పడ్డాము, ఫోన్స్ చేసాం, మెసేజెస్ చేసాము, మనకి ఎటువంటి రెస్పాన్స్ అనేది సరిగ్గా రాలేదు. ఈరోజు మన కోసం దువ్వాడ శ్రీనివాస్ గారు చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి, రెస్పెక్టెడ్ గవర్నర్ గారికి, వీళ్ళందరికీ ఆయన మన తరపున లేఖలు పంపించడం జరుగుతుంది. అదేవిధంగా ఆయన కలవడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. ఆయన అపాయింట్మెంట్ ట్రై చేస్తున్నారంట, కానీ దొరకలేదు. అదేవిధంగా నేను కూడా మనందరి తరపున లోకేష్ గారిని కలవడం కోసం వాళ్ళ పిఏ గారిని అడగడం జరిగింది. ఆయన నుండి కూడా నాకు ఎటువంటి సమాచారం ఇంకా రాలేదు. ఒకవేళ వస్తే నేను గ్రూప్లో చెప్తాను. కానీ ప్రతి ఒక్కళ్ళు సాటర్డే చలో విజయవాడని దయచేసి విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ సార్. నమస్తే మేడం. మేడం నమస్తే మేడం. సార్ నమస్తే. మేడం నా పేరు మహమ్మద్ రఫీ మేడం, కర్నూలు జిల్లా. మహమ్మద్ రఫీ మేడం. రఫీ. అవును మేడం, కర్నూలు జిల్లా మేడం. కర్నూలు. మీ మొబైల్ నెంబర్ చెప్పండి. మేడం మొబైల్ నెంబర్ చెప్పండి. 6304288836. ఇష్యూ చెప్పండి మేడం. నోటిఫికేషన్ ఇవ్వకముందు నుంచి సంవత్సరం నుంచి డిఎస్సి ఇస్తే నార్మలైజేషన్ పద్ధతి లేకుండా ఒకే జిల్లా ఒకే పేపర్ మీద నోటిఫికేషన్ ఇవ్వమని నోటిఫికేషన్ ఇవ్వకముందు సంవత్సరం నుంచి అభ్యర్థించినాం మేడం, వినతులు ఇచ్చినాము. నోటిఫికేషన్ ఇచ్చినారు 16,347 పోస్టులు. గతంలో ఎప్పుడు లేనన్ని పోస్టులు ఇచ్చారు. సంవత్సరం క్రితం ఎవరికి విన్నవించారు సార్? ప్రభుత్వానికి, లోకేష్ సార్కి, చంద్రబాబు నాయుడు గారికి. ఎందుకంటే 2022లో నార్మలైజేషన్ ద్వారా టెట్ నిర్వహణ జరిగింది ఫస్ట్ టైం మనకు ఆంధ్రప్రదేశ్లో. ఆ టెట్ ఫలితాలలో 150కి 151, 154 మార్కులు వచ్చినాయి. అది టెట్ 20% వెయిటేజ్ కాబట్టి ఎవరు అంతగా దాన్ని మనం నివారించలేము కాబట్టి జరిగిపోయింది. కాబట్టి ఏం చేయలేకపోయినాము. జరగబోయే దాంట్లో నార్మలైజేషన్ రద్దు, ఉపాధ్యాయ భర్తీలో ఉండకూడదని అభ్యర్థించినాము. ఎందుకంటే అర్ధ మార్కులో హాఫ్ 0.1 డిజిట్ దగ్గర కూడా, డెసిమల్ పాయింట్ దగ్గర కూడా కొన్ని వందల మంది ర్యాంకర్స్ ఉంటారు మేడం. నార్మలైజేషన్ వల్ల ఒక్కొక్కరికి 10 మార్కులు 18 మార్కులు కలిసినాయి. ఇది ఎక్కడి న్యాయం? ఎందుకు ఇంకా చదువుకోవడం ఎందుకు? మేము 100కు 10 మార్కులు రాని, 100కు 99 మార్కులు రాని. ఒక జిల్లాలో 40,000 మంది ఉంటే రాష్ట్రం అంతా జిల్లా సెంటర్లు ఉన్నాయి, వేయండి మేడం, పర్వాలేదు. 13 జిల్లాలకే 13 రోజులు అయిపోతాయి మేడం. నార్మలైజేషన్ రద్దు చేసి ఖచ్చితంగా ఒక జిల్లా అభ్యర్థులు ఎంతమంది ఉన్నా సరే ఒకటే రోజు పరీక్ష జరగాలి. అది ఆఫ్లైన్ పెడతారా, ఆన్లైన్ పెడతారా, ప్రభుత్వాన్ని నిర్ణయానికి వదిలేస్తున్నాము. సాధ్యాసాధ్యాల మీద పరీక్ష జరగాలనేది మీ ఉద్దేశం, అంతేనా? నార్మలైజేషన్ లో ఈ పరీక్ష వద్దు మేడం. అసలు ఖచ్చితంగా కోర్టు వివాదాలు అయితే మేడం, భరించలేము. అది ఒకే రోజు జరగాలి. ఇంకోటి మేడం, దాంట్లో ఇచ్చిన నోటిఫికేషన్ లో చాలా వివాదాస్పద నిబంధనలు ఇచ్చినారు మేడం. దానివల్ల అభ్యర్థులందరూ టెట్ క్వాలిఫై అయిన అభ్యర్థులు కూడా దాన్ని అప్లై చేసుకోలేకపోయినారు. 2-3 years నుంచి చదువుతున్న వాళ్ళు కూడా
ఆ, కొత్త నిబంధనలు పెట్టడం వల్ల గతంలో ఏ డిఎస్సిలో లేని నిబంధనలు పెట్టడం వల్ల అభ్యర్థులు నష్టపోయినారు. ఓకే. నష్టపోయిన అభ్యర్థులలో నేను లేను కానీ వాళ్ళు కోర్టులకు వెళ్ళే అవకాశం ఉంది మేడం. దానివల్ల వెళ్ళాడా ఇప్పటి వరకు? డిఎస్సి ప్రక్రియ ఆగిపోతే మేము చదివి ఉద్యోగం తెచ్చుకున్నా కూడా మాకు ఉద్యోగాలు ఇవ్వలేని స్థితి వస్తుంది కదా, అది భయం మాకి. అదేలే సార్. ఉమ్. కాబట్టి నోటిఫికేషన్లో ఉన్న వివాదాస్పద అంశాలను అంటే వాళ్ళు దయచేసి కోర్టుకి వెళ్తారు అంటారు మీరు? ఖచ్చితంగా వెళ్తారు మేడం. నిజంగా చాలా వివాదాలు ఉన్నాయి మేడం కాదు, దాంట్లో. అంటే తర్వాత ఎందుకు వెళ్తారు, ఇప్పుడు ఎందుకు వెళ్ళరు? అంటే ఇప్పుడు అది ఇప్పుడు వెళ్తే కోర్టుల పరిగణలో నోటిఫికేషన్ కూడా కోర్టుల పరిగణలోకి తీసుకోవడం లేదు కదా మేడం. కాదు. అదే సార్, నేను అనేది ఏంటంటే మేడం. ఆ తర్వాత అందరికి ఇబ్బంది కలిగించడం ఎందుకు, మీరు ముందుగానే కోర్టు నుండి క్లియరెన్స్ తీసుకుంటే బాగుంటుంది కదా అనే ఉద్దేశం నేను అన్నాను అనమాట. అవును మేడం, దానికే కదా కోర్టు కూడా పరిగణలోకి తీసుకోలేదు. హైకోర్టుకు పోయినారు మేడం. హైకోర్టులో కేసు రిజిస్టర్ కాకుండా చేసినారు. ఎవరు? ఇంకా ఏం జరిగిందో మేడం, రాజకీయ ఒత్తిళ్ళు ఏం జరిగినా తెలియదు మేడం మాకి. సరే సరే సరే. మేము ఎంత మనుషులు మేడం, సాధారణ మనుషులు మేడం. మాకు న్యాయం చేయమని అభ్యర్థిస్తున్నాము, తగినంత గడువు ఏమని అడుగుతున్నాం మేడం, అంతే. ఒకే రోజు ఇప్పుడు మీ కోరిక ఏంటి? ఒకే రోజు అది పరీక్ష కోరిక జరగాలా? కాదు మేడం, లేకపోతే కోరిక కాదు మేడం, న్యాయబద్ధమైన అంశం మేడం. ఖచ్చితంగా మాకు చదువుకున్న వాళ్ళకి న్యాయం న్యాయబద్ధమైన జరగాలంటే అంశాలు ఏంటి? ఖచ్చితంగా ఒకటే రోజే పరీక్ష సార్, మీ జరగాలి. న్యాయబద్ధమైన అంశం ఏంటి? ఒకటేనా లేకపోతే ఇంకా ఉన్నాయా? ఇంకా ఒకే రోజు ఉన్నాయి, పరీక్ష జరగడమా, ఇంకా ఏమైనా ఉన్నాయా? ఇంకా ఉన్నాయి మేడం. 40 చెప్పండి, నేను రాసుకుంటున్నా, చెప్పండి. సిలబస్ నవంబర్లో ఇచ్చినారు మేడం. నవంబర్ 27వ తేదీ సిలబస్ ఇచ్చినారు. ఉమ్. దాంట్లో ఎటువంటి లోటు లేదు. కాకపోతే డిఎస్సి నోటిఫికేషన్ ఎప్పుడు ఇచ్చినా 90 రోజుల్లో గడువు ఇస్తామని ఒక మాట లోకేష్ గారు చెప్పినందుకు మేము దాన్ని మనసులో అదే పెట్టుకొని ప్రిపరేషన్లో ఉంటూ పార్ట్ టైం జాబ్లు చేసుకుంటూ ఉన్నాం మేడం. ఇప్పుడు 45 రోజులు ఇచ్చిన దాంట్లో వివాదాలు ఇచ్చినందుకు ఆ సర్టిఫికేట్ అప్లోడ్కి పర్మనెంట్ క్యాస్ట్ కోసం, స్టడీ సర్టిఫికేట్ల కోసము దానిలో తిరిగి సాంకేతిక సమస్యల వల్ల మాకు 10 రోజుల సమయం వృధా అయింది మేడం. మళ్ళీ ఇప్పుడు ఏ రోజు ఏ పరీక్ష జరుగుతుందో కూడా ఇప్పటికీ తెలియదు. నేను 3 పోస్టులకు దరఖాస్తు సార్, చేస్తున్నాను. నేను చెప్పింది అర్థమైందా మీకు? మీరు ఏమి అంటే మీరు న్యాయబద్ధమైనవి ఏం చెప్తున్నారు నాకు అంటున్నారు. న్యాయబద్ధమైనవి ఇచ్చిన 45 రోజుల సమయంలో ఆ 45 రోజులను కూడా అభ్యర్థులు ప్రశాంతంగా చదువుకోవడానికి లేకుండా వివాదాలతో ఇవ్వడం వల్ల అభ్యర్థులు తీవ్రమైన మానసిక ఆందోళన, ఒత్తిడి వల్ల నష్టపోయినారు. ఉన్న సమయాన్ని కూడా ప్రభుత్వమే విద్యార్థులకు నష్టం చేకూర్చింది. ఎందుకంటే షెడ్యూల్ ఇవ్వలేదు, ఇప్పటి వరకు కూడా షెడ్యూల్ ఇవ్వలేదు. హాల్ టికెట్లో షెడ్యూల్ ఎట్లా ఇస్తారు మేడం? రాజు గారు, మా సార్కి ఇస్తున్నా చూడండి. హలో సార్ నమస్తే సార్. నమస్తే అండి, చెప్పండి మీ పేరు? సార్ నా పేరు మహమ్మద్ రఫీ సార్, కర్నూలు జిల్లా సార్. మహమ్మద్ రఫీ, కర్నూలు నుంచి. చెప్పండి సార్. సార్ ప్రభుత్వము నవంబర్లో సిలబస్ ఇచ్చింది, చాలా సంతోషము. 16,347 పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చింది. పాదాభివందనం చేస్తున్నాము ప్రభుత్వానికి. దీంట్లో మాకి ఒక జిల్లా అభ్యర్థులందరికీ ఒకటే రోజు పరీక్ష నిర్వహించాలని నోటిఫికేషన్ ఇవ్వకముందు కూటమి ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి కూడా మేము వినతులు ఇచ్చాము. 2022లో జరిగిన టెట్లో నార్మలైజేషన్ ఫలితాల వల్ల 150 మార్కులకు 151, 152, 154 మార్కులు వచ్చాయి. కొంతమంది అభ్యర్థులకు కొన్ని సెషన్లో మార్కులు తగ్గాయి. ఇది ఎంత మాత్రం కూడా నెగిటివ్ మార్కులు లేకుండా నార్మలైజేషన్ విధానాన్ని అమలు చేయడం అనేది పోటీ పరీక్షలలో అభ్యర్థులకు, చదువుకున్న వాళ్ళకి తీవ్రమైన అన్యాయం జరుగుతుంది సార్. మొత్తం ఇప్పుడు సార్ 2024లో నార్మలైజేషన్ జరిగిందా? జరిగింది సార్. 2024 టెట్ లో జరిగింది సార్. కానీ ఆ టెట్లో కూడా నార్మలైజేషన్ ఫలితాలలో ఉదాహరణకు నేనే ఏంటి సార్, సార్, అంటే నాకు డౌట్ ఏంటంటే నార్మలైజేషన్ అంటే ఏంటి అసలు? అంటే వాళ్ళు చెప్పే నిబంధనల ప్రకారం అయితే ఒకటే రోజు అన్ని అయాన్ డిజిటల్స్ కానీ ఇంజనీరింగ్ కాలేజీలలో కానీ ఒక జిల్లా అభ్యర్థులు 30,000 మంది ఉంటే 30,000 కంప్యూటర్లు అందుబాటులో లేవు కాబట్టి కొన్ని సెషన్ల వారీగా అభ్యర్థులకి అనుమతిస్తున్నారు పరీక్షలకి. ఓకే సార్, ఓకే. ఉదయం రాసిన ఒక 10,000 మంది ఉదయం రాస్తే మళ్ళీ మధ్యాహ్నం 10,000, మళ్ళీ రేపు 10,000, అట్లా ఒక 40,000 మంది రాస్తారు ఒకటే జిల్లా వాళ్ళు. ఓకే. ఉదయం అంటే సిలబస్ అందరికి ఒకటే కానీ ప్రశ్న పత్రాలన్నీ వేరు. మరి ఒక పాఠం నుంచి ఒకటే పాఠంలో ఎన్ని ఈజీ ప్రశ్నలు ఉంటాయని, ఎన్ని కఠిన ప్రశ్నలు ఉంటాయని, అన్ని రకాల సబ్జెక్టుల నుంచి విభిన్నమైనటువంటి కాఠిన్యత స్థాయిలో ప్రశ్న పేపర్ తయారు చేసినప్పుడు ఎవరికి న్యాయం జరుగుతుంది? వాళ్ళు ఏమంటారంటే వచ్చిన మెరిట్స్ని బట్టి
తక్కువ మార్కులు వచ్చిన సెషన్లను బట్టి, ఎక్కువ మార్కులు వచ్చిన సెషన్లను బట్టి మేము ఒక ఫార్ములా కనిపెట్టాము. అది నార్మలైజేషన్ ఫార్ములా. ఎక్కువ వచ్చిన మార్కుల నుంచి తగ్గియడము, తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళకి మార్కులు పెంచడము, ఇష్టానుసారంగా మార్కులు పెరుగుతున్నాయి సార్. ఒకటే ప్రశ్న పేపర్ ఇస్తే దాంట్లో ప్రభుత్వమే ప్రశ్నలు తప్పులు ఇస్తే అందరికీ 6 మార్క్ అన్నా వస్తుంది. ఒక రోజు సెషన్ లో 10 మార్కులు పెరిగినాయి, ఒక రోజు సెషన్ లో 18 మార్కులు పెరిగినాయి, ఒక రోజు సెషన్ లో 2 మార్కులు పెరిగినాయి, కొంతమందికి 5 మార్కులు తగ్గినాయి. బెస్ట్ ఎగ్జాంపుల్ 2024లో అక్టోబర్లో వచ్చిన ఫలితాలలో నేను అక్టోబర్ 6వ తేదీ ఉదయం సెషన్ రాశాను నంద్యాల జిల్లాలో ఎస్విఆర్ ఇంజనీరింగ్ కాలేజ్లో. నాకు వచ్చిన మార్కులు 112 సార్. అంటే నార్మలైజేషన్ జరగక ముందుకు నేను నా షీట్ డౌన్లోడ్ చేసుకుని నేను చూసుకున్న మార్కు 112. నార్మలైజేషన్ ఫలితాల తర్వాత కూడా అవే మార్కులే ఉన్నాయి, నాకు ఒక్క మార్కు పెరగలేదు. మిగతా వాళ్ళకి ఒకరికి నేనే నా కోచింగ్ సెంటర్లో నా పక్కన కూర్చునే అభ్యర్థులకు చూస్తే 129 మార్కులు వచ్చినాయి స్కోర్ షీట్ లో, అంటే ఒరిజినల్ గా అటెంప్ట్ చేసినట్టు. రిజల్ట్ లో నార్మలైజేషన్ లో చూసుకుంటే 139 పాయింట్ వచ్చినాయి, అంటే 10 మార్కులు పెరిగినాయి అభ్యర్థికి. ఇది నా పక్కన మీర్ మహబూబ్ అబ్బాయి పేరు, నా పేరు మహమ్మద్ రఫీ. నేను నా ఇంటి అడ్రస్ చెప్పమని చెప్తాను, నా సర్టిఫికెట్లను ఇస్తా సార్. ఇది సార్ నార్మలైజేషన్ ఫలితాలు 20%, అది కూడా అన్యాయమే వాస్తవానికి. కానీ ఏం చేయలేము కదా, జరిగిపోయింది. కనీసం జరగబోయేదంటానన్నా మాకు న్యాయం చేయండి సార్. తప్పనిసరిగా మీ కంప్లైంట్ అయితే నోట్ చేసుకుంటాం. మీరు ఏంటంటే నార్మలైజేషన్ వద్దు, సింగిల్ పేపర్ పెట్టమంటారు. అవును సార్. ఇంకోటి సార్, 45 రోజుల గడువు ఇచ్చారు. సరే, ఎందుకంటే సిలబస్ ముందే ఇచ్చినాం కాబట్టి 6 నెలల సమయం ఉంది, ఇంకా మేము సమయం పెంచమంటున్నారు. ఈ 45 రోజులన్నా నిరుద్యోగులు ప్రశాంతంగా చదువుకోవడానికి వీలు లేకుండా ఇచ్చిన నోటిఫికేషన్ లో కొన్ని న్యాయ వివాద అంశాలు ఉన్నాయి సార్. అవి నేను బాధితుడిని దాంట్లో కాకపోవచ్చు, కానీ బాధితులు భవిష్యత్తులో కోర్టుకు వెళ్తే డిఎస్సి ప్రక్రియ మొత్తం నిలిచిపోయే అవకాశం ఉంది. కాబట్టి దయచేసి ఆ అంశాలను పరిగణలోకి తీసుకొని మాకు కొంచెం సమయం పెంచమని అభ్యర్థిస్తున్నాం సార్. మీ కంప్లైంట్ అయితే నోట్ చేసుకుంటాం సార్ తప్పనిసరిగా. అయితే మీకు ఏంటంటే రేపటి నుంచి హాల్ టికెట్స్ అనేది రిలీజ్ చేస్తారు. సో ప్రిపరేషన్ అయితే కొనసాగిస్తారు. ఒకవేళ ఏదైనా ఎక్స్టెన్షన్ వస్తే అందరికీ ఉపయోగపడుతుంది. రైట్ సార్. సార్, డిఎస్సి ఇప్పుడు ఒక నోటిఫికేషన్ ఇచ్చినాక డైరెక్ట్ షెడ్యూల్ ని హాల్ టికెట్ లో ఇస్తారా సార్? గతంలో ఎప్పుడన్నా అట్లా ఉందా సార్? షెడ్యూల్ అంటే ఇప్పుడు ఆల్రెడీ చెప్పారు కదా సార్, స్కూల్ అసిస్టెంట్స్ కి 6 నుంచి 15 లోపు జరుగుతాయని. ఎక్కడ అధికారికంగా ఏమన్నా నాకు పేపర్ లో రాలేదు సార్? మీకు మా హెల్ప్ లైన్ సెంటర్ నుంచి అందరూ చెప్తారు. అందరికి తెలియదు కదా సార్, అది ఒక్కొక్కరు ఎట్లా తెలుసుకుంటారు సార్? 3.5 లక్షల మంది అప్లై చేసినారు. ఇప్పుడు నేను టీజీటీకి, స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ కి, ఎస్జిటికి చేసినాను నేను. నేను సబ్జెక్ట్ లో సిలబస్ వేరు కదా సార్, నేను ప్రాధాన్యత ఉంటది కదా. అంతెందుకు సార్, ఒక ఉదాహరణ చెప్తాను దయచేసి, కనీసం బాధలన్నా వినండి సార్. మా బాధలు తప్పనిసరిగా ఇప్పుడు మీతో మాట్లాడేది హెల్ప్ లైన్ అనేది మీకు ఏదో రకంగా హెల్ప్ చేయాలనే కదా సార్. రాష్ట్రంలో 10వ తరగతికి పబ్లిక్ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు కనీసం అంటే ఒక 10 లక్షల మంది ఉంటారు. 10వ తరగతి పబ్లిక్ పరీక్షల షెడ్యూల్ ఎప్పుడు ఇస్తారు సార్? మార్చి చివరి వారంలో పరీక్షలు ఉంటే జనవరిలో వస్తాయి సార్ షెడ్యూల్. ఏ రోజు ఏ పరీక్ష ఉంది అనేది. ఓకే, 6 నుంచి 16 వరకు ఒకటే పరీక్ష అయితే సర్లే, ఏదో రోజు పడుతుంది అనుకోవచ్చు. విభిన్న రకాల పరీక్షలు ఉన్నాయి, విభిన్న రకాల సిలబస్లు ఉన్నాయి. అటుపక్క ఆర్ఆర్బికి అప్లై చేసుకున్న వాళ్ళు ఉన్నారు, ఎన్టీపీసీకి. సార్, కొంచెం నిరుద్యోగులకు అసలు ఉద్యోగ అవకాశం రావడమే మహాభాగ్యం సార్ మాకి. అవునండి, అవును, తప్పనిసరిగా మీరు బాగా మాట్లాడారు, బాగా చెప్పారు. చాలా మహాభాగ్యం సార్ ఇది. మళ్ళీ ఇది జరిగితే కోలుకోలేము సార్ మేము. ఖచ్చితంగా సార్, మీకు మంచి జరుగుతుంది. మీరు సబ్జెక్ట్ వైజ్ గా మాట్లాడారు, చాలా బాగుంది. ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు. ఓకే సార్. ఎందుకంటే ఇంకొక మాట నోట్ చేసుకున్నాం సార్. అయితే మనం పై అధికారుల దృష్టికి తీసుకెళ్దాం. అంటే నిరుద్యోగులందరూ భావాలను వ్యక్తపరచలేరు సార్, చాలా మంది చేయలేరు. నిజంగానే అసలు ప్రతిపక్షాన్ని కానీ ఎవరికి సంబంధం లేదు సార్. నిరుద్యోగులు చాలా నలిగిపోతున్నారు సార్. నాకు టెట్లో 124.914 మార్క్స్ ఉన్నాయి సార్. రేపు పరీక్ష జరిగినా నేను రాయగలను సార్. కానీ ఇది ఖచ్చితంగా వివాదాలకు దారితీస్తుంది సార్. ఎందుకంటే నేను రేపు పరీక్ష రాసినా నాకు 80కి 60 మార్కులు వచ్చినా, 50 మార్కులు వచ్చిన అభ్యర్థికి నార్మలైజేషన్ వల్ల నాకంటే ఎక్కువ మార్కులు కలిస్తే నేను వెనకబడిపోతా కదా సార్. అంతే కదా సార్. ఇంకొకటి ఏంటంటే, మనకి కూడా గవర్నమెంట్ గానీ మనకి సొసైటీకి గానీ మెరిట్ అనేది కావాలి మనకి. అవును సార్. మెరిట్ టీచర్ మనకు వస్తే సొసైటీని మార్చగలడు. అవునవును సార్. అవును సార్. ఒక మెరిట్ ని పక్కన పెట్టి నార్మల్ వాళ్ళకి ఇవ్వడం అంటూ జరగదు.
అదే సార్, అంటే అదే సార్. అంటే మెరిట్ అంటే అర్థం మంచి అన్ని రకాలుగాను అవును, మెరిట్ అవును. ఉన్న వాళ్ళే మనకు కావాలి. అవును సార్, అవును సార్. వేరియస్ కేటగిరీస్ వేరియస్ రిజర్వేషన్స్ లో కూడా మెరిట్ రావాలి. మెరిట్ రావాలి. అదే సార్, నార్మలైజేషన్ లో అది అది డౌట్. సాధ్యమే కాదు సార్ అసలు. అంటే నార్మలైజేషన్ అనేది అంటే మీరు చెప్పింది ఓకే, నేను అగ్రీ అవుతాను. నార్మలైజేషన్ గురించి నాకున్న అభిప్రాయం చెప్తాను. మనం ఉం. సివిల్ సర్వీసెస్ లో కానీ అట్లాగే వరల్డ్ వైడ్ అది సార్ ఆల్రెడీ సార్ ప్రూవ్డ్ సార్ నాకు నార్మలైజేషన్ నాకు అనేది. అవగాహన ఉంది సార్. నాకు కూడా నార్మలైజేషన్ మీద అవగాహన ఉంది. కానీ కాంపిటీషన్ లో ఈ ఈ ఈ ఈ డిఎస్సికి 3.5 లక్షల మంది రాస్తున్నారు. కానీ బ్యాంకింగ్ కానీ రైల్వే కానీ మీరు ఉమ్, చెప్పినట్టు ఏ ఇతర కాంపిటీషన్ తీసుకున్నా ఇంతకు మించి 10 లక్షలు అవును. 20 లక్షల మంది రాస్తున్నారు. వాళ్ళకి ఒకటే రోజు ఉమ్, పెట్టడం సాధ్యం కాదు. కానీ అది అందుకే నార్మలైజేషన్ సార్ సార్ అందులో సార్ అన్నింటిలో. సార్ ఒక నిమిషం సార్. అందుకే వాళ్ళు ఏం చేసినారు, నెగిటివ్ మార్కులు పెట్టినారు సార్ దాంట్లో. అంటే ఇప్పుడు ఖచ్చితంగా తెలిస్తేనే సమాధానం పెట్టాలి అభ్యర్థి. అవును. పొరపాటున కావాలని ఊకే ఏదో చింతపిచ్చలు వేసినట్టు పెట్టి 3, 4, 2 అని పెట్టి అన్ని 3, 3, 3 పెడితే నెగిటివ్ మార్కుల వల్ల 3 తప్పులకి ఒక కరెక్ట్ అయిన దాంట్లో పోతుంది. కాబట్టి అభ్యర్థి ఏం చేస్తాడు, తన సామర్థ్యాలకు మేరకు మాత్రమే తన ప్రతిభను నిరూపించుకోవడానికి అవకాశం ఉంటుంది. అవును. అవును. మరి డిఎస్సిలో కూడా నెగిటివ్ మార్కులు పెట్టండి, సంతోషంగా ఆహ్వానిస్తాము ప్రతిభావంతులైతే. అంటే ఇది ఒకసారి నోటిఫికేషన్ వచ్చాక ఇంకా అందులో మార్చాలనుకోండి. సార్ బాగుంది, మీరు వాల్యుబుల్ సజెషన్స్ ఇచ్చారు. ఆ, మేమైతే పై అధికారుల దృష్టికి సార్ తీసుకెళ్తాం. నోటిఫికేషన్ ఇచ్చినాక మార్చనికే ఉండదు అంటే ఇంతమందికి మేము జీవితాలు నాశనం చేసుకున్నాం కదా. అట్లా ఒకరికి కాదు. ఒకరికి అన్యాయం అదే జరిగిందంటేనే. నేను చెప్పేది మీకు అర్థం కాదు. నెగిటివ్ సార్ సార్ మార్కులు ఇప్పుడు ఫస్ట్ లో నెగిటివ్ ఇవ్వకుండా ఇప్పుడు నెగిటివ్ పెట్టడం అంటే జరగదు అని చెప్తాను. నార్మలైజేషన్ రద్దు చేయాలి కదా సార్. నార్మలైజేషన్ గురించి కాదు నేను మాట్లాడేది, అది ఉం. నెగిటివ్ మార్కింగ్ గురించి మాట్లాడుతున్నాను. ఆ, ఇప్పుడు ఫస్ట్ లో అనౌన్స్ చేయకుండా నెగిటివ్ మార్కింగ్ పెట్టకూడదు. అది నార్మలైజేషన్ అనేది ఆఫ్టర్ రిజల్ట్ కదా, అది వేరు కదా అది. సో దానిలో ఒకవేళ అవసరం అయితే తీసుకోవచ్చు మార్కులు, అది వేరు. నేను చెప్పేది ఎగ్జామినేషన్ వరకు ఆ. ఏ విధమైన మార్పులు చేయడానికి ఉండదు అది. అంటే ఓకేనా? ఇప్పుడు అందరూ కూడా ఒక జిల్లా అభ్యర్థులు ఉదయం కొంతమంది మధ్యాహ్నం కొంతమంది రాయాల్సిందేనా సార్ ఇప్పుడు? అది కాదు సార్ నేను అనేది, ఆ, నెగిటివ్ మార్క్ పాజిటివ్ మార్క్ కి సంబంధించి ఆహా, ప్రొసీజర్ లో నెగిటివ్ మార్కులు వద్దులే సార్. ఇప్పుడు మేము ఏమడుగుతున్నాం, ఒక జిల్లా పెట్టకూడదు. అభ్యర్థులందరికీ ఒకటే రోజు పరీక్ష జరగాలని అది వేడుకుంటున్నాం. కోరుకున్నారు. ఖచ్చితంగా మీదే కంప్లైంట్ అయితే రిజిస్టర్ చేసి మనం సార్ దృష్టికి తీసుకెళ్దాం. మరి గవర్నమెంట్ ఏ నిర్ణయం తీసుకుంటుంది అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. ఓకేనండి. సార్, రైట్ సార్, థ్యాంక్ యూ ధన్యవాదాలు మచ్. సార్. మేడం గారు నోట్ చేశారు కదా, కంప్లైంట్ నోట్ చేశారు కదా. సార్ చెప్పింది 1 డిస్ట్రిక్ట్ 1 పేపర్, నార్మలైజేషన్ వద్దు, అంతే కదా సార్, రెండే కదా సమయం మెయిన్. సమయం సమయాన్ని 45 రోజులు పెంచాలి. ఈ 3 మెయిన్ నోట్ చేయండి. 45 days సార్. అవును సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్.